వాక్యం కొరకు మనందరికీ తెలుసు, యెరూషలేము గోడలు తిరిగి కోల్చబడినటువంటి గోడల్ని తిరిగి నిర్మించడానికి నెహెమ్యా పూనుకున్నాడు అనే విషయం మనందరికీ తెలుసు. సో మనం చూసినప్పుడు నెహెమ్యా గ్రంథం అంతా కూడా ఆ విషయాల గురించి రాయబడింది. అయితే ఒక్క వెనకాల ఈ గొప్ప ప్రాజెక్టుకి వెనకాల ఉన్నటువంటి బలం ఏంటి అనేది మనం చూసినప్పుడు కొన్ని కీలకమైనటువంటి ఆ యొక్క వాక్యాలు మనకి ఇవ్వబడినాయి. చూసినట్లయితే కనుక ఈ యెరూషలేము గోడలు కట్టడం అనేటువంటి, తిరిగి నిర్మించడం అనేటువంటి ఈ ప్రాజెక్ట్ మనకు రాయబడిన విషయం ఏంటి అంటే 6వ అధ్యాయం, నెహెమ్యా 6వ అధ్యాయం 15వ వచనంలో కనుక మనం చూస్తే, ఈ ప్రాజెక్టు 52 రోజుల్లో నెహెమ్యా ఆయనతో ఉన్నటువంటి వారు, ఆ బృందం, ఆ టీమ్ 52 రోజుల్లో పూర్తి చేసినట్లుగా మనం చూస్తాం. ఇంత పెద్ద పనిని 52 రోజుల్లో పూర్తి చేయడం అనేది చాలా చెప్పుకొనదగినటువంటి ఒక గొప్ప విజయం అన్నమాట. అందులోనూ కూడా అక్కడ ఉన్నటువంటి వాతావరణాన్ని మనం పరిశీలిస్తే, మరి బయట పక్కన బోల్డన్ని రాజకీయాలు ఉన్నాయి, లోన బోల్డన్ని రాజకీయాలు ఉన్నాయి, బెదిరింపులు వచ్చినాయి వాళ్ళకి, మరి కొన్ని మ్యానిపులేషన్స్ జరిగినాయి. మరి ఆ రకమైనటువంటి కొంతమందిని బానిసలుగా పట్టుకున్నారు. ఆ రకమైనటువంటి వాతావరణంలో మరి 52 రోజుల్లో ఆ గోడ కట్టడం అనేటువంటి ఆ ప్రాజెక్ట్ను పూర్తి చేయడం అనేది చాలా అసాధ్యంగా కనిపిస్తుంది. అంటే అదేం చిన్న పని కాదు. యెరూషలేము చుట్టూ గోడలు కట్టుకురావాలి, ఆ పడిపోయినటువంటి వాటిని తొలగించాలి, మరలా పునాదులు వేసుకోవాలి, మరలా అన్ని కూడా పైకి లేపుకోవాలి, ప్లాస్టింగ్ చేసుకోవాలి. చాలా కిలోమీటర్లు పడుకున్నటువంటి గోడలు. మరి చూసినట్లయితే కనుక 52 రోజుల్లో వాళ్ళకున్నటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు రాయబడింది కదా, ఒక చేత్తోనేమో మరి తాపి పట్టుకున్నారు, గోడ కట్టుతారు, ఇంకో చేత్తో కత్తి పట్టుకున్నారంట. ఎందుకంటే శత్రువు అలా చురుగ్గా ఉన్నాడు. ఎప్పుడు వచ్చి అంటే గోడ భాగం అంతా పని చేస్తా వచ్చారు ఈ టీం అంతా కూడా. ఎప్పుడు శత్రువు దాడి చేస్తాడో తెలిసినట్లుగా లేదు. వాళ్ళు చాలా మరి ఆలోచన పూరితంగా ఉన్నారు, ప్రణాళిక పూరితంగా ఉన్నారు. మరి ఎక్కడ ఎవరికి అపాయం వచ్చినా మిగిలిన వాళ్ళందరూ వెళ్ళేట్లుగా మరి కొంత దూరంలో నిలబడి ఆ గోడను కడతా వచ్చారు. ఒకళ్ళనొకళ్ళు సంరక్షించుకుంటా, వాళ్ళు సంరక్షించుకుంటా కొంతకాలం అయితే కత్తి కూడా ఒకటి చేతితో పట్టుకొని, మరి అదేవిధంగా తాపీని చేతితో పట్టుకొని మరి వాళ్ళు పని చేస్తా వచ్చారు. అంటే చాలా రకాలైనటువంటి ఇబ్బందులు, చలిలోను వానలోను తడుస్తా వచ్చారు. మరి అటువంటి ఇబ్బందులు చాలా ఎదుర్కొన్నారు ఆ 52 రోజుల్లో. కానీ 52 రోజుల్లో పనిని పూర్తి చేయడం అనేది చాలా ఒక అసాధ్యమైనటువంటి విషయాన్ని వాళ్ళు సాధించి చూపించినట్లే. కానీ మనం అసలు ఈ విషయాన్ని గురించి ఇంకా కూలంకషంగా ఆలోచించినట్లయితే మనకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. అసలు ఇది ఎటువంటి కార్యసాధన అనేది చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అన్నమాట. అయితే ఈ నెంబర్ ఆఫ్ డేస్ అంటే
ఆ రోజులను లెక్కిస్తా ఉన్నప్పుడు ఈ పని చేసింది 52 రోజులే గాని, నెహమ్యా తన హృదయాన్నంతా, తన యొక్క అలజడంతా గూడా, తన స్ట్రగుల్ అంతా గూడా ప్రార్థనలో వలకబోసింది. లేతే ప్రార్థనలో మరి ఎన్ని రోజులు ప్రార్థనలో గడిపాడో, తన హృదయాన్ని ఎంతగా మరి దేవుని ముందు కృమ్మరించాడో చూసినట్లయితే, ఈ ప్రాజెక్ట్, ఈ గోడ కట్టడం అనే పని అంత బాగా ఎందుకు పూర్తయింది? అంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితుల్లో అంత బాగా ఎందుకు పూర్తయింది అనే విషయం మనకు అర్థమవుతది. మరి దేవుని వాక్యం దానికి కూడా లెక్కిస్తది. మరి చూసినప్పుడు 1:1 నెహెమ్యా గ్రంథం 1:1లో మనం చూసినప్పుడు, మరి తను చాలా తీవ్రంగా ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు నెహెమ్యా. ఎప్పుడైతే తను ఈ మాట విన్నాడో, యెరూషలేము గోడలను గురించినటువంటి మాట, వాటి యొక్క మరి బాధాకరమైన పరిస్థితిని గురించినటువంటి మాట తనకి అందిందో, ఆ సమాచారాన్ని బట్టి తను చాలా వ్యాకులం చెందాడు. మరి తను ఆ సమాచారమును అందుకోనగానే తను ప్రార్థన చేయడం అనేది మరి మొదలుపెట్టినట్లుగా మనం చూస్తాం. అది కూడా చాలా ఇంటెన్స్ ప్రేయర్, తీవ్రత కలిగినటువంటి ప్రార్థనని మరి నెహమ్యా చేసినట్లుగా మనకు అక్కడ కనిపిస్తుంది. అది అసలు అంటే ఓపెనింగ్ అప్ ఆఫ్ ద నెహమ్యాస్ బుక్, నెహమ్యా గ్రంథమే ఆ మాటతో మరి ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ మంత్, ఆ మాసం గురించి రాయబడింది. అది కిస్లేవ్ అంటారు ఇంగ్లీష్ లో. కిస్లేపు మాసము మొదటి దినమున అని అక్కడ రాయబడింది. అంటే యూదుల యొక్క క్యాలెండర్ లో ఉన్నటువంటి, లేకపోతే ఆ దినాల్లో అక్కడ క్యాలెండర్ లో ఉన్నటువంటి మంత్స్, నెలల పేర్లు అవి. మనకి జనవరి, ఫిబ్రవరి అని మనం ఎలా లెక్కేస్తామో అలాగా. అయితే ఆ దినాన్న ఆ మాట విని, ఆ కిస్లేపు మాసపు మొదటి దినాన్న ఆ మాట తన చెవిని పడినప్పుడు, తను మరి చాలా ఇంటెన్స్ గా, చాలా తీవ్రమైనటువంటి ఆ ప్రార్థనలోనికి నెహమ్యా వెళ్ళినట్లు మనం చూస్తాం. ఆ తర్వాత 2వ అధ్యాయం 1వ వచనంలో మనం గనక చూస్తే, ఒక రోజున నెహమ్యా వెళ్ళి తన రాజు దగ్గరికి వెళ్ళాడు. తన రాజు దగ్గర పనిచేస్తాడు కదా, తన గిన్నె అందించేటువంటి వాడు. ఆ రాజు దగ్గరికి వెళ్ళాడు ఈ విషయాల గురించి మాట్లాడటానికి. తను మరి యెరూషలేము వెళ్ళడానికి అనుమతులు తీసుకోవడానికని రాజు దగ్గరికి వెళ్ళాడు. అది నిస్సాన్ అనే మాసం. అది 2వ అధ్యాయం 1వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఆ రోజు వెళ్ళి యెరూషలేము వెళ్ళడానికి నెహమ్యా అనుమతులు తీసుకున్నాడు. అంటే మనం గనక లెక్కిస్తే, ఆ కిస్లేవ్ అనే మాసం నుంచి, కిస్లేవ్ మాసం నుంచి నిసాన్ అనే మాసంకి 4 నెలల గ్యాప్ అన్నమాట. అంటే జనవరి 1 నుంచి ఏప్రిల్ 2 వరకు దాకా మనతో పోల్చుకుంటే గనక 4 నెలల గ్యాప్. అంటే సర్వసాధారణంగా 120 రోజులు అని మనం గుర్తించవచ్చు. అంటే 120 రోజుల పాటు మరి ఆ కిస్లేపు మాసపు మొదటి దినం నుంచి నిసాను మాసపు చివరి దినం వరకు మనం చూసినట్లయితే, అప్రాక్సిమేట్ గా అంటే సాధారణంగా 120 రోజులు మరి నెహమ్యా చాలా తీవ్రతతో ప్రార్థన చేసినట్లు మనకు అర్థమవుతుంది. ఏంటి, దేనికోసం ప్రార్థన చేశాడు? తన రాజుని కలవడానికి, యెరూషలేము గోడల యొక్క పరిస్థితులు చెప్పడానికి, తను వెళ్ళాలి అని మరి రిక్వెస్ట్ చేసుకోవడానికి, అనుమతి తీసుకోవడానికి. మరి ఆ అనుమతి కొరకు తను ఆ గోడలు నిర్మించేటువంటి ఆ పనిని చేపట్టడానికి, యెరూషలేముకు వెళ్ళటానికి కావాల్సినటువంటి అనుమతి కొరకు 120 రోజులు తీవ్రమైనటువంటి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తాం. అంటే ఆ ప్రాజెక్టు 52 రోజుల్లో అయిపోయినప్పటికి కూడా, ఆ ప్రాజెక్టు మొదలు పెట్టడానికి 120 రోజులు, సరాసరి 120 రోజుల ప్రార్థన అవసరమైనట్లుగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంటుంది. మరి కొంత ట్రావెల్ ఉంది యెరూషలేముకి వెళ్ళడానికి. మరి తను ఉన్నటువంటి కోట నుంచి యెరూషలేముకి వెళ్ళటానికి మరి కొంత
జర్నీ ఉంది. కొంత ప్రయాణం ఉంది. అది కరెక్టే. ఆ టైంని పక్కన పెట్టినా గాని, ఆ ప్రయాణపు టైంని పక్కన పెట్టేసినా గాని, మరి షోషన్ కోట నుంచి యెరూషలేముకి వెళ్ళి పని జేసి మరలా తిరిగి రావడానికి లేతే ఆ పనిని పూర్తి చేయడానికి 172 రోజుల యొక్క పని మనకు కనిపిస్తా ఉంది. మనకు కేవలం కనిపించేది 52 రోజులే గానీ, దాని వెనకాల 120 రోజుల మరి ప్రార్థన, భారభరితమైన ప్రార్థన, లేకపోతే తీవ్రమైనటువంటి ప్రార్థనని మనం చూస్తా ఉన్నాం. నిజమే. చాలా సార్లు ఆ పని ఎన్ని రోజుల్లో చేయగలం? ఆ పని ఎప్పుడు పూర్తవుతది అనే రోజులు లెక్కేస్తాం గానీ, ఆ పని కొరకు చేయవలసినటువంటి ప్రార్థన, ఆ పని కొరకు వేచి ఉండవలసినటువంటి సమయం, ఆ పని కొరకు తీసుకోవలసినటువంటి అనుమతులు, వీటన్నిటిని మనం లెక్కయ్యం. పని ఎన్నాళ్ళు జరిగింది అనేది మాత్రమే లెక్కేసి, చాలా గొప్పగా వాళ్ళు 52 రోజుల్లో పూర్తి చేశారు. మరి ఎంతో గొప్పగా, స్పీడ్‌గా, లేకపోతే ఎంత త్వరితగతిని వాళ్ళు ఆ యొక్క యెరూషలేము గోడలు కట్టడం అనేది పూర్తి చేశారు అని మనం లెక్కేస్తాం. కానీ, దానికి అంటే కనిపించేటువంటి ఈ ఈ లోకంలో కేవలం 52 రోజులే కనిపిస్తే గాని, ఆ యొక్క ఆ పనిని పూర్తి చేయడానికి కనిపించని లోకంలో కనుక మనం చూస్తే గనక, అంటే ఆ ప్రార్థన గదిలో, ఆ చిన్న స్థలంలో, ఆ ప్రార్థన చేసుకునే చిన్న స్థలాన్ని మనం చూడగలిగితే, మరి కనీసంగా 120 రోజులు అంతకంటే ఎక్కువ మరి ఈ పనిని పూర్తి చేయడానికి పని జరిగింది. 52 రోజులు నిజమైనటువంటి పనైతే, అంటే లేకపోతే 52 రోజులు పని అవసరమై ఉంటే అక్కడ గోడలు కట్టటానికి, కనీసంగా 120 రోజుల ఇంటెన్స్ ప్రేయర్, తీవ్రమైనటువంటి ప్రార్థన మరింత అవసరమైంది. ఎందుకు అంటే దాన్ని మొదలుపెట్టటానికి, ఆ పనిని మొదలుపెట్టడానికి 120 రోజుల ప్రార్థన అవసరమైంది. చూస్తున్నారా ఆ విషయాన్ని? మనకి 52 బాగా కనిపిస్తది. గొప్పగా కనిపిస్తది. చాలా త్వరితంగా అంత అనానుకూల వాతావరణంలో వాళ్ళు ఆ గోడను కట్టడం పూర్తి చేశారు అని మనకనిపిస్తది. కానీ ఎంత వేదనతో కూడినటువంటి ప్రార్థన సమయాల్ని నెహమ్యా 120 రోజుల పాటు అంతకు ముందే గడిపాడో, చాలా సుదీర్ఘమైన సమయాలు మరి ఆ ప్రేయర్ సెషన్స్, లేకపోతే ఆ ప్రార్థన ఆహ్, ఆహ్, గంటలు తను గడిపాడో మనం ఇక్కడ చూస్తే అర్థమవుతా ఉంది. ఈ బ్యాక్‌గ్రౌండ్‌లో మనం గనక మన జీవితాల గురించి ఆలోచించుకుంటే, చాలా సార్లు మనం ఏం కోరుకుంటామంటే, చాలా చురుకుగా, చాలా త్వరితంగా మరి ఒక బలమైనటువంటి ప్రభావం మన యొక్క పనిలోంచి రావాలి అని కోరుకుంటాం. మన పని జరిగిపోవాలి అంత త్వరితగతిన అని కోరుకుంటాం. మనం అడిగినవన్నీ నెరవేరిపోవాలని కోరుకుంటాం. కానీ అందులో మనం చేసే ప్రార్థన ఎంతసేపు అంటే కొన్ని నిమిషాలు. అసలు కొన్ని నిమిషాలు కూడా చేయనోళ్ళుంటారేమో. కొన్ని నిమిషాలు ప్రార్థన మాత్రమే చేసి, పెద్ద పెద్ద విషయాలు మన జీవితంలో జరగాలి అని మరి ఎంతో ఆహ్, పవర్‌ఫుల్, అంటే ఎంత శక్తివంతమైనటువంటి, ప్రభావితమైనటువంటి విషయాలు మన జీవితంలో జరగాలి అని మనం కోరుకుంటా ఉంటాం. కానీ ఆ భారంతో కూడినటువంటి ఆ ప్రార్థన గంటల్ని మన జీవితంలో మనం కలిగి ఉండం. మనకు తెలుసు మనకు అవసరత ఉంది అని తెలుసు. ఆ అవసరత యొక్క గాఢత ఎంతుందో తెలుసు మనకి. మనకొక పని అప్పగించబడింది అని తెలుసు. అవన్నీ తెలిసి కూడా మరి మనం ప్రణాళికాబద్ధంగా ఉండం. మరి దేవుని యొక్క రాజ్యంలో మనకి పని అప్పగించబడింది అని ఎరిగి కూడా మనం ప్రార్థనా పూర్వకంగా ఉండం. చాలా సార్లు ఇదే మన యొక్క అపజయాలకి కారణమవుతది. మరి ఆ పనిని చాలా విజయవంతంగా పూర్తి చేయడానికి, అది కూడా
చాలా తక్కువ సమయంలో పూర్తి చేయడానికి నెహమ్యా యొక్క మరి ఆ ఫార్ములా ఏంటి అంటే 50 రోజులు 52 రోజుల పని కొరకు 120 రోజుల ప్రార్థన. మరి చాలా సార్లు మనం ఒకసారి 2 సార్లు అడగగానే మన యొక్క కోరికలు తీరిపోవాలని, మన అవసరతలు తీరాలని, మన ప్రార్థనలకి ఆన్సర్ రావాలని ఆ రకంగా మనం ముందుకెళ్తా ఉంటాం. ఒకవేళ ఆ జవాబు ఆలస్యమైతే చాలా నిరాశ పడతా ఉంటాం. కానీ ఇక్కడ నెహమ్యాను గనక మనం చూసినట్లయితే 52 రోజులు పని కొరకు ఎంత ప్రార్థన చేశాడో మనకు అర్థమవుతుంది. మరి ఆ ప్రార్థన జీవితాన్ని నెహమ్యాలాగా కలిగి ఉండటానికి మనం ఇష్టపడుతున్నామా? ముందు పక్కన ప్రణాళిక చేసుకుంటా, సిద్ధపడతా, ముందుకు ఈ విషయాలను మరి ముందుకు తీసుకెళ్తా, మనం అవసరమైనటువంటి విషయాల్లో మనం ముందుకు వెళ్తా ఉన్నామా? నిజమే, చాలా సార్లు మనకి అనేక అవసరతలు ఉంటాయి కానీ ప్రణాళిక ఉండదు. అనేకమైన విషయాలు అడుగుతాం కానీ ప్రార్థన ఉండదు. మనం చాలా ఇన్స్టెంట్ గా అప్పటికప్పుడు జవాబులు రావాలి అన్నట్లుగా మనం మన మైండ్ ని సెట్ చేసుకుంటాం. మరి నెహమ్యాలాగా మనకు ఇవ్వబడిన పని గురించి, మన అవసరత గురించి ఒక ప్రణాళిక కానీ, ఒక ప్రార్థన కానీ, మరి ఒక భారభరితమైనటువంటి సమయాన్ని దేవుని సన్నిధిలో గడపటం కానీ అట్లాంటి ఏవి కూడా మనం చెయ్యం. అంటే ప్రీ ప్లానింగ్ చేయం, ముందే ప్రణాళిక చేయం, దాని కొరకు సిద్ధపడం కూడా. మనకు ఉన్నటువంటి అవసరతలన్నిటినీ చెప్పేసి అవన్నీ తీరిపోవాలి అన్నట్లుగానే మన ఆత్మీయ జీవితం ఉంటుంది. కానీ మనకి దేవుని రాజ్యంలో ఇవ్వబడిన పని, మన వ్యక్తిగత జీవితంలో ఉన్నటువంటి అవసరతలు ఇవన్నీ కూడా మనం గమనించినప్పుడు వాటి కొరకు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడటం, మరి ఒక మంచి సమయాన్ని తీసుకొని దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థన చేయడం, అది ఎప్పుడు కూడా అవసరమైందే. ముందు ప్రార్థన చేయడం, ఒక పని చేసే ముందు ప్రార్థన చేయడం, ప్రార్థనలో కనిపెట్టడం, మరి దేవుడు గైడ్ చేసిన విధంగా ఆ అడుగులు వేయడం అనేది మరి విజయవంతమైనటువంటి ఆత్మీయ జీవితానికి ఫార్ములా. మరి చూసినట్లయితే చాలాసార్లు మనం 52 రోజుల గురించి ఆలోచిస్తాం. నెహమ్యా టీం ఎంత గొప్పగా ఉందో, ఎంత గొప్పగా పని చేసిందో అని అనుకుంటాం. కానీ దాని వెనకాల 120 days ఆఫ్ ఇంటెన్స్ ప్రేయర్ ఉంది అనే విషయాన్ని మనం గమనించాలి. నిజమే, మనకు ఒక దర్శనం కనుక ఉంటే, నీకు ఒక దర్శనం ఉందా, ఈ ఈ విషయం చెయ్యాలి, ఇది నాకు దేవుడిచ్చిన పని అనేటువంటి ఒక అవగాహన ఉందా, మంచిదే, అది ఉండటం మంచిది. అయితే మరి మనం ఆ పని చేయటానికి ముందు, ఆ పని మనం చేస్తున్నామని ఇతరులతో చెప్పడానికి ముందుగా మరి మొట్టమొదటిగా మనం ఏది ప్రణాళిక చేయాలి అని అంటే ఆ ప్రార్థన సమయాలని ప్రణాళిక చేయాలి. మనకిచ్చినటువంటి పని కొరకు మరి కొన్ని గంటల పాటు మరి ఆ ప్రార్థన సమయాలు ముందుగా ప్రణాళిక చేసుకుని ఆ గంటలు దేవుని సన్నిధిలో గడపడం వలన విజయవంతమైనటువంటి పని, విజయవంతంగా ఆ పనిని, మనకు అప్పగించబడిన పనిని పూర్తి చేయగలుగుతాం. ఇది మనం నెహమ్యా జీవితం నుంచి నేర్చుకోవాల్సినటువంటి విషయం. అప్పుడే ఇలాంటి అద్భుతాలు జరుగుతాయి. అనేకమైనటువంటి వ్యతిరేక పరిస్థితుల ముందు వారికి అప్పగించినటువంటి పనిని పూర్తి చేయడం, మరి బెదిరింపులు వచ్చినాయి, రాజకీయ పరిస్థితులు వచ్చినాయి, లోపల బయట కూడా మరి మ్యానిపులేషన్స్ జరిగినాయి, తారుమారు చేసేటువంటి పరిస్థితులు జరిగినాయి. అటువంటి పరిస్థితుల్లో లోపలే చాలా ఉన్నాయి. వారు చెరపట్టబడ్డారు యాక్చువల్ గా. ఇవన్నీ కూడా మనం చూసినప్పుడు
యెరూషలేములో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూసినప్పుడు వారు తలపెట్టినటువంటి పనికి ఎంతో వ్యతిరేకమైన పరిస్థితులు. అయినప్పటికీ కూడా ప్రార్థన శక్తి వారిని నడిపించినట్లుగా మనం చూస్తాం. వాళ్ళు విజయవంతంగా మరి ఆ పనిని పూర్తి చేసి వారి ప్రదేశాలకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తాం. నిజమే. ఒక పనిని ఒక పని దేవుడు మనకు అప్పచెప్తే, లేకపోతే ఒక అవసరత మనకు కలిగినప్పుడు, లేకపోతే మన యొక్క విషయాలు ఏదైనా విషయాలు మన జీవితంలో జరుగుతున్నప్పుడు మొట్టమొదటిగా అవన్నీ దేవుని సన్నిధిలో పెట్టి మరి ఒక మంచి ప్రార్థనా సమయాన్ని ఆ విషయాల కొరకు మంచి ప్రార్థనా సమయాలని మనం కలిగి ఉండటం అనేది ఎంతో అవసరం. మరి ప్రతి పని అలవోకగా జరిగిపోద్ది అని మనం అనుకోకూడదు. దాని వెనకాల అది విజయవంతంగా జరగడానికి ఎంతో ప్రార్థన అవసరం అనే విషయాన్ని మనం నెహమ్యా జీవితం నుంచి నేర్చుకుంటా ఉన్నాం. ఈ రకమైనటువంటి జీవిత విధానాన్ని మనం కలిగి ఉన్నట్లయితే నిజంగానే దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేస్తాడు. చూడండి, అటువంటి అద్భుతాలను మనం చాలా చూస్తాం ప్రార్థన ద్వారా. ఒక్క ఉదాహరణ మనం చూసుకొని ప్రభువుని స్తుతిద్దాం. యాకోబు పత్రిక 5:17. యాకోబు పత్రిక 5:17 ఒకసారి చదవండి. యాకోబు పత్రిక 5:17. ఏలియా మన వంటి స్వభావము గల మనుషుడే. వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశము వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. అది ఏలియా అంట మన వంటి స్వభావం గల మనుష్యుడే. అంటే నీకులాంటాడు, నాకులాంటాడు ఆయన కూడా. కానీ ఏలియాని గుర్తు చేసుకున్నప్పుడు మన జీవితాల్లో ఏం కనిపిస్తుంది? ఆయన పౌరుషం కనిపిస్తుంది, ఆయన యొక్క జీవిత విధానం కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి. కానీ దేవుని వాక్యం చెప్తా ఉంది కదా, ఏలియా కూడా నీకులాగా నాకులాగా బలహీనుడే. నీకు నాకు ఉన్నటువంటి విషయాలే ఆయన జీవితంలో కూడా ఉన్నాయి. మన వంటి వాడే. కానీ ఆసక్తిగా ప్రార్థన చేశాడు. నెహమ్యా కూడా 120 రోజుల పాటు ఆసక్తిగా ప్రార్థన చేశాడు. ఆసక్తిగా ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది. మరి ఇక్కడ నెహమ్యా గోడ కట్టగలిగితే అసాధ్యకరమైన విషయం అని గోడ కట్టగలిగితే, సాధ్యపరచగలిగితే ఆ విషయాన్ని, ఏలియా అయితే మరి వర్షాన్ని ఆపేశాడు. మళ్ళా మరి 3 సంవత్సరాల తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా 3.5 సంవత్సరాలు కదా, మరలా వర్షం కురుతుందంట. అంటే ఆయన యొక్క ప్రార్థన ప్రకృతిని శాసించగలిగింది. కానీ మనలాంటి వాడే. కానీ ఎలా చేశాడు మరి ఈ పని? మనం చేయలేని పని. ఆసక్తితో ప్రార్థన చేశాడు. వర్షం వద్దు అంటే ఆగిపోయింది. 3.5 సంవత్సరాలు ఆగిపోయింది. తర్వాత మరలా ప్రార్థన చేసినప్పుడు మరలా వర్షం కురిసినట్లు మనం చూస్తాం. సో ఈ ఈ యొక్క అసాధ్యకరమైనటువంటి విషయాలని సాధ్యం చేసేది ఏంటి అంటే మరి ఆసక్తి కలిగినటువంటి ప్రార్థన. వాటి విషయంలో మనం ఎంత కొదువుగా ఉన్నాము అనే విషయం మనకే తెలుస్తుంది. ఎంత కొదువుగా ఉన్నాము మనం అనే విషయం మనకే తెలుస్తుంది. కాబట్టి మన జీవితాలని మనమే పరిశీలించుకోవాలి. మనం ఎక్కడున్నాం ఈ వరుసలో? ఈ ఆసక్తికరమైన ప్రార్థన చేసేటువంటి వరుసలో మనం ఎక్కడున్నాం? మన ముందు దేవుడు ఉదాహరణలు ఉంచుతా ఉన్నప్పుడు మరి వాటిని గమనించాలి, నేర్చుకోవాలి, ఆ మార్గంలో ప్రయాణం చేయడం మొదలు పెట్టాలి అట్లీస్ట్. సో ఒక పని చేసే ముందు ఒక పని గురించి ఎంత ఎంత ప్రార్థన అవసరమో మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండటానికి ప్రతి దినం కూడా దేవుని వైపుకి అడుగులు వేయడం అనేది చాలా అవసరమైనటువంటి విషయం. కాబట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం.
మనం 52 రోజులు పని చేయాల్సి వస్తే 120 రోజులు ప్రార్థన చేయగలుగుతున్నామా? ఆలోచన చేద్దాం. ఆసక్తికరమైన ప్రార్థన, ఇంటెన్స్ ప్రేయర్ మన జీవితాల నుంచి బయటకు వస్తా ఉందా? భారంతో కూడినటువంటి ప్రార్థన చేయగలుగుతున్నామా? మన ఆత్మీయ అవసరతల్ని, శారీరక అవసరతల్ని వేరు చేసుకుని వాటి కొరకు విడివిడిగా ప్రార్థన చేస్తా ఉన్నామా? ఇవన్నీ కూడా మన ముందు ఈ ఉదయకాలం ఉన్నటువంటి ప్రశ్నలే. వీటన్నిటికీ మన దగ్గర జవాబులు ఉండాలి. దేవుడు అటువంటి ప్రార్థన ఆత్మను మనకు అనుగ్రహించి దీవించిన దాకా దేవుడి వాక్య భాగాన్ని మనం ఇంటికి ఆశీర్వదించాలి.